జెన్జీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారా? యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారా? గత 2 రోజులుగా జెన్జీ ప్రతినిధులు, విద్యావేత్తలతో సీఎం వరుస సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం తీసుకురానున్నారా? ఢిల్లీలో ఇటీవల జరిగిన జెన్జీకి సంబంధించిన కార్యక్రమాలు, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల తర్వాత దేశవ్యాప్తంగా యువత రాజకీయ భాగస్వామ్యంపై చర్చ జోరందుకుంది. భవిష్యత్ ఎన్నికల్లో జెన్జీ మద్దతు కీలకం అనే అంచనాతో రాజకీయ పార్టీలు యువతపై దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు వ్యూహంతో ముందుకు వెళుతోందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో యువతను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు 15 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీర్మానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ తీర్మానం కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే గత 2 రోజులుగా జెన్జీ ప్రతినిధులు, యువత, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సీఎం వరుసగా సమావేశమై అభిప్రాయాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడితో ఆగిపోకుండా ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జెన్జీకి రాజకీయాల్లో మరింత ప్రాధాన్యతను కల్పించాలనే ఎజెండాతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్ల మద్దతును ఆకర్షించడంలో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జెన్జీ అంశాన్ని ముందుగా ఎవరు అందిపుచ్చుకుంటారన్నదే రాబోయే రోజుల్లో రాజకీయ చర్చకు కేంద్ర బిందువయ్యే అవకాశం కనిపిస్తోంది. జెన్జీ రాజకీయ భాగస్వామ్యంపై కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసెంబ్లీ తీర్మానం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుందా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.